నమస్తే అండి, నా పేరు మహేష్. నేను సింధూరి సీడ్ కంపెనీ ఎంప్లాయీని. సో మా కంపెనీలో ఉన్న శ్రీలేఖ అనే వెరైటీ దగ్గరకు వచ్చినాం మనం. ఇది 1010 రకం అండి. ఇది చాలా బాగా దిగుబడి వచ్చిందని రైతు చాలా సాటిస్ఫాక్షన్ తో ఉన్నాడు. అసలు ఇది ఎట్లా దిగుబడి వచ్చింది సాగు చేసిన రైతు మాటల్లోనే మనం విందాం ఇప్పుడు. సో అడుగుదాం. సార్, ఏం పేరు సార్ మీ పేరు? గట్టు శంకర్. ఏ ఊరండి మీ పేరు? ఏ ఊరండి? లక్ష్మీదేవిపేట. ఇది శ్రీలేఖ అనే వెరైటీ మీకు ఎట్లా వచ్చిందండి? సరే, నేను అంటే మా మిత్రుల ద్వారా కనుక్కొని ఫోన్ చేయడం జరిగింది. 10 kgs బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అది తీసుకొచ్చి ఒక 2 ఎకరాలకు వేయడం జరిగింది. దాదాపుగా 40 నుంచి 45 బస్తాలు అంటే వచ్చే 100% వచ్చేటట్టున్నది. బట్ కొంచెం కొన్ని దోమపోటు, అగ్గి తెగులు అట్లాంటి వాటి తెగులను కూడా ఇది తట్టుకొని ఇప్పుడైతే పొలం ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. బాగుంది. మీరు ఇతర రైతులకు చెప్దాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా వెరైటీ గురించి, సింధూరి సీడ్స్ కంపెనీ శ్రీలేఖ గురించి? మీరు ఎవరికి ఇతర రైతులకు చెప్దాం అనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? ఓకే, సజెస్ట్ చేయొచ్చు ఎవరైనా కూడా. సరే, మా మిత్రులు కానీ, మా పక్కపంటి పొలాలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి చూసుకొని పోతా ఉన్నారు. పర్వాలేదు, కొంత మేరకు బాగానే ఉంది అని చెప్పేసి అని వాళ్ళు కూడా అనడం జరిగింది. సరే, 40-45 వేస్తే వెళ్తే మనకు దాదాపు రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఏంటిదండి? ఇది వెరైటీ పేరు శ్రీలేఖ 2244 సింధూరి సీడ్స్ వాళ్ళది శ్రీలేఖ అనే వెరైటీ. సో మా కంపెనీలో ఉన్న శ్రీలేఖ అనే వెరైటీ ఇదే అండి. ప్యాకెట్ కూడా ఇట్లానే ఉంటది. దగ్గర మీరు ఎన్ని ఎకరాల రైతులు సాగు చేస్తారండి మీరు? నాకు మొత్తం టోటల్ 13 ఎకరాలు ఉంది. ప్రస్తుతం అయితే నేను ఇది ఒక 2 ఎకరాలలో ప్రయోగాత్మకంగా పెట్టడం జరిగింది. సరే, ఎట్లా వస్తుంది అని చెప్పేసి అని. ఓకే, పర్వాలేదు, బాగుంది. మీకు నచ్చింది? నచ్చింది.